శుభోదయం వ్యూవర్స్, నేను బీపీకే మధు. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవిని నమః. పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ వరనాథ స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ స్వామివారి నమ్మి కొలిచే భక్తులకు ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుస్తూ భక్తుపాలిట కొంగు బంగారమై విరజిల్లుతున్న దివ్యక్షేత్రం ముక్తుపూరి క్షేత్రం. ఈ ఆలయం పెరవలి మండలం, తూర్పుగోదావరి జిల్లాలోని ముత్యాలవారిపాలెంలో ఉంది. తణుకు పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున పిల్లల శ్రేయస్సు, వాళ్ళ అభివృద్ధి కోసం పిల్లలతో నేతి కావుడలను సమర్పించడం విశేషం. మరి ఏ ఆలయంలో లేని ఈ సంప్రదాయం లేదు, ఒక్క ఈ ఆలయంలో తప్ప. ఈ ఆలయానికి శ్రీ వరప్రసాద్ యోగేంద్రుల వారు హిందూ ధర్మ పద్ధతిలో ముందుకు తీసుకువెళుతున్నారు. మన కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక్కడ శ్రీ ప్రదక్షిణ చెయ్యాలి అంటారు. ఈ శ్రీ ప్రదక్షిణను ఏ విధంగా చేయాలని మన ఛానల్ వ్యూవర్స్ కోసం శ్రీ నాగమణి గారు, శ్రీ మాధవి గారు చేసి చూపించారు. మన ఛానల్ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ స్వామివారికి జరిగే సేవలు, పూజల గురించి కూడా వీరు చక్కగా వివరించారు. ఈ వీడియోలో చేయడంలో సహకరించిన శ్రీ వరప్రసాద్ యోగేంద్రుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి ఈ ఆలయాన్ని దర్శించేద్దాము. ఒక చిన్న విన్నపం అండి, మన ఛానల్ కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. దీనివల్ల మన హిందూ ధర్మ కార్యక్రమాలు మరికొంతమందికి చేరుతాయి. స్వామి యొక్క కోట వద్ద వైకుంఠ ద్వార దర్శన టికెట్లు తీసుకుని స్వామి సూర్యనారాయణ గారు సూర్యనారాయణ గారు పెరవల మండలం ముత్యాలవారిపాలెం అండి. ఇక్కడ ముక్తపురి క్షేత్రం, కారసిద్ధి అభయాంజనేయ స్వామి ఆశ్రమం ముక్తపురి క్షేత్రం అండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని వరనాథ స్వామిగా కొలుస్తారు. ఇది 2018 సంవత్సరం దేవతా ప్రతిష్ట, మహాప్రాణ ప్రతిష్ట శ్రీ వరప్రసాద్ యోగేంద్రుల వారి చేతుల మీదుగా జరిగిందండి. స్వామివారు శాలిగ్రామ శిల రూపంలో ఉంటారు ఇక్కడ ముత్యాలవారిపాలెంలో. అంటే ముక్తపురి క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ జరిగే సేవలు ప్రతి శనివారము తెల్లవారుజామున సుప్రభాత సేవ, నవనీత సేవ, శనివారపు సేవ, తిరుప్పావడ సేవ జరుగుతాయండి. అలాగే 2 ఏకాదశులకు కూడా ఒక స్వామివారికి అభిషేకము, ఒక ఏకాదశికి లక్ష తులసి పూజ జరుగుతుంది. అలాగే నెలలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి తులాభార సేవ జరుగుతుందండి. ఆ తులాభారంలో వేసిన వడ్డీ కాసుల్ని వచ్చిన భక్తులందరికీ ఫ్రీగా ఇస్తారండి. తాంబూలం ప్రతి సంవత్సరం మేము ముఖ్యంగా చేసుకునే ఈవెంట్లు ఏంటంటే ఉగాది, దసరా, ముక్కోటి ఏకాదశి. ఉగాది రోజున 56 రకాల నివేదనలతో స్వామివారికి నివేదన సమర్పిస్తారండి. ఉగాది రోజు 10 రోజులు కూడా స్వామివారికి చందన అలంకరణలోనే ఉంటారండి. ఆ అలంకరణ దసరా 10 రోజులు.
దసరా 10 రోజులు. ఆ చందనాన్ని వచ్చిన భక్తులందరికీ కూడా 10 రోజులు అయిపోయిన తర్వాత పంచుతారండి. రీసెంట్గా దసరాకి మొత్తం ఫస్ట్ టైము వరనాథ స్వామి మాలలు అనేది ఈ సంవత్సరం దసరాకే స్టార్ట్ చేశారండి. దగ్గరగా ఒక 50 మంది వరకు మాలలు వేసుకున్నారండి. వరనాథ స్వామి మాల ఇది ప్రసిద్ధి ఏంటంటే, మాలలో మేము ఇక్కడే వేసుకుంటాము, మాల వితరణ కూడా ఈ క్షేత్రంలోనే జరుగుతుందండి. అంటే ఫస్ట్ టైం లాంచ్ చేశారు అవి. నెక్స్ట్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనము. తర్వాత 10 సంవత్సరాల లోపు పిల్లలతోటి ఆవునేతి కావిళ్ళు సమర్పిస్తారండి స్వామివారికి. ఆవునేతి కావిళ్ళు దగ్గర 200 కేజీల ఆవునేతితోటి స్వామివారికి అభిషేకాలు జరుగుతాయండి ముక్కోటి ఏకాదశి రోజున ప్రత్యేకించి. ఆవునేతి కావుళ్ళు దేనికి ఇస్తారండి? ఆవునేతి కావుళ్ళు పిల్లల చేత దేనికి సమర్పిస్తారు? అంటే 10 సంవత్సరాల్లో పిల్లలంటే దేవుడితో సమానం అండి. వాళ్ళ భవిష్యత్తు తరతరాలు కూడా బాగుంటుంది. అంటే హెల్త్ అవ్వచ్చు, చదువులు అవ్వచ్చు, వాళ్ళ భవిష్యత్తు ఏదైనా సరే బాగుంటుందనే ఉద్దేశంతో 10 సంవత్సరాల్లో పిల్లలకే పెట్టారండి. ఎందుకంటే వాళ్ళు భగవంతుడితో సమానం. శ్రీ ప్రదక్షిణ వరనాథ స్వామి టెంపుల్లో ఏదైనా కోరిక అనుకుంటే మటుకు డెడ్ ఈజీ అండి. అంటే ఇంక కోరుకుంటే కంపల్సరీ తీరుతుందనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉందండి. అదే జరుగుతుందండి. ప్రతి శనివారం కూడా 7 శనివారాలు కూడా ఇక్కడ శ్రీ ప్రదక్షిణ అనేది ప్రాముఖ్యంగా జరుగుతుందండి. 7 శనివారాలు 7 శ్రీ ప్రదక్షిణ చేసుకున్న వాళ్ళకి కోరిక నెరవేరడం అనేది డెడ్ ఈజీగా జరుగుతుందండి. 7 శ్రీ ప్రదక్షిణలు 7 శనివారాలు చేసుకుని ఒక శ్రవణానికి తాంబూలం తీసుకోవాలండి. అది వ్రతం కంప్లీట్ అయినట్టు. శ్రీ ప్రదర్శన అంటే అక్కడ ఇప్పుడు అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తారండి. స్తూపాల కింద ఉన్నాయి కదండి అమ్మవార్లు, వాటి మధ్యలోంచి వెళితే అండి అమ్మవారు ఆకారం వస్తుందండి. ఎవరికైనా ఆకారం వస్తుందండి. ఆ విధంగా చేస్తే ఆ కోరిక అనేది కంపల్సరీ నెరవేరుతుంది అనేది ఇక్కడ ఉన్న భక్తుల ప్రగాఢ నమ్మకం అండి. పల్లకి వెనకాల నిలబడాలి. అలాగే స్వామివారిని దగ్గరగా దర్శించుకోవాలనుకునే భక్తులు స్వామివారి యొక్క కౌంటర్ వద్ద వైకుంఠ ద్వారం టికెట్ వాళ్ళకు వాళ్ళు మ్యూజిక్ పెట్టుకోండి. కొంచెం బయట చింతల్లి నువ్వు వెనక్క జరగాలి, మళ్ళీ వచ్చి జరుగుతూ ఉంటే వెళ్ళిపోతారు. ఇదో ఉన్నాగా
చాలా స్లోగా తీసుకెళ్ళాలి స్వామివారిని.
ఎందుకు చేస్తారు? ముక్కోటి అంటే 3 కోట్ల. సో అంటే ఈ కాన్సెప్ట్ వెనకాల మనకు పూర్వీకులు మనకి ఏమన్నా పెట్టారా? ఎప్పుడు ఇది ఆలోచించుకోవాలి. మనం ఎప్పుడు చూసినా మనం ఏం చేస్తాము అని అంటే, మీరు ఒకటి ఆలోచించుకోండి. ఇక్కడ ఇవాళ జరిగే కార్యక్రమాల్లో దర్శనం స్వామివారి ఇస్తారు, మూల విరాట్. ఓకే, పల్లకి ఉత్సవం స్వామివారు చేస్తారు, ఆయన ఉత్సవమూర్తి. అభిషేకం స్వామివారు చేసుకుంటారు, ఆయన భోగ శ్రీనివాసమూర్తి. మీకు 3 కనిపిస్తున్నాయా? ఇక్కడ ఒక రహస్యం దాగుంది, గమనించుకోండి, తెలుసుకోండి. మీరు ఆస్వాదిస్తూ ఆ రుచిని అంటే ఆయనకి ఏది ఏమంటే ఒకటి వచ్చింది కాదా? ఒకళ్ళు ఉంటారు, ఆ ఒక్కళ్ళని గోవిందా గోవిందా వరనాథ స్వామి గోవిందా భక్తపురి క్షేత్ర నివాసాయ గోవిందా వరనాథ స్వామి గోవిందా భక్తపురి క్షేత్ర నివాసాయ గోవిందా ఇందిరారమణ గోవిందా. విషయాన్ని మీరు మర్చిపోయారు, అది బ్యాడ్, మీరు మర్చిపోయారు. సో దాన్ని గుర్తు చేయడమే ఈ క్షేత్రం యొక్క పని. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ఇవాళ పూర్తి కాన్సెప్ట్ దర్శనం ఒకటి, పిల్లలతో నేతి కావాలి. రెండవది పల్లకి ఊరేగింపు ఒకటి, నేతితో అభిషేకం. అసలు ఈ ఇంకోటి ఉన్న కాన్సెప్ట్ ఏంటి? పరమాత్మ ఎందుకు ఎంత చేస్తాడు నేను చెప్తాను. అటువంటి క్రైస్తవం కాబట్టి ప్రపంచం ఎక్కువ క్రైస్తవులు. అలాగే ఇస్లాం వచ్చినప్పటికీ మన తలలాంటి, మన శిరస్సు లాంటి. సో క్రైస్తవం తర్వాత శిరస్సు, బాడీ. హిందువులు అనేటువంటి వాడు లేకపోతే ప్రపంచానికి శాంతి లేదు. ఎందుకు శాంతి లేదు అని అంటే, వెజిటేరియన్స్ ఎక్కడ ఉంటారు అంటే హిందూ మతంలోనే ఉంటారు. కరెక్ట్? అవునా కదా? మిగిలిన వాళ్ళు వెజిటేరియన్స్ గా ఉండరా అంటే వాళ్ళు ఉండేటటువంటి ఆరోగ్య లోపాల వల్ల వాటిలో ఉండవచ్చు. కానీ హిందువుల్లో మీరు గమనించుకోండి, ఒక వర్గం వాళ్ళు ఎప్పుడు శాకాహారంతోనే ఉంటారు. మిగిలినటువంటి వాళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా చూడండి, వారాలు చేస్తారు, ఆ రోజు ఏమీ తినరు. పెళ్లిళ్ళు పేరెంటాలు చేస్తారు, ఆ రోజు ఏమీ తినరు. ఎక్కువగా వార నియమాలు చేస్తూ పెళ్లిళ్ళు పేరెంటాలు చేయకుండా చేస్తూ ఎక్కువగా నాన్ వెజ్ వైపు వెళ్లకుండా వెజిటేబుల్ వైపు ఉంటారు. అయిపోయారు అని అంటే మీ యొక్క ఈ ఫ్లోట్ తాకిడి తట్టుకోలేక ఆ గుడికి ఉత్తరం వైపున గుమ్మం కట్టించేస్తారు. మీరందరూ దాన్ని ఉత్తర ద్వారం ఉత్తర ద్వారం ఉత్తర ద్వారం అంటారు. నేను ఇక్కడ చెప్తాను ఒకసారి, వైకుంఠ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడూ ఆనందంతో ఉంటుంది. అసలు ఇక్కడ ఆనందం కాదు, దుఃఖము దుర్భరము అనే పరిస్థితికి అవకాశమే లేనటువంటి దాన్ని వైకుంఠము అంటారు. అంటే ఇక ఆనందమే, ఎప్పుడు సంతోషమే ఉండదు అక్కడ, దాన్ని వైకుంఠం అంటారు. ఏకాదశ అంటే మన శరీరంలో ఉండేటటువంటి పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఆత్మతో లయం చెందడాన్ని, ఆత్మతో ఐక్యత పొందడాన్ని ఏకాదశి అంటారు. ఈ వైకుంఠ ఏకాదశికి మనిషి యొక్క శరీరంలో మీరందరూ ఏమంటారంటే ఎక్కడో వైకుంఠంలో దేవత అక్కడ ఉండే అర్చకులు ఏం చేస్తారంటే ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ చూపిస్తారు. అదే ఒక యోగి చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఓం ప్రాణాయ స్వాహ ఇది ప్రాణం, ఓం అపానాయ స్వాహ ఇది అపానం, ఓం ఉదానాయ స్వాహ ఇది ఉదానం, ఓం జ్ఞానాయ స్వాహ ఇది జ్ఞానం, ఓం సమానాయ స్వాహ ఇది సమానం. అందుకనే వైకుంఠ ఎప్పుడు ఆనందంగా ఉంటారు, దాన్ని వైకుంఠం అంటారు. ఆ రోజున ఏం జరుగుతుంది అంటే ప్రపంచంలో ఉన్న పవిత్రాత్మలన్నీ కూడా ఆ వైకుంఠ ద్వారం గుండా పరమాత్మను చేరుకుంటారు. మీకు అందుకని చూడండి, ఉత్తర ద్వారం గుండా వెళ్ళి మీరు స్వామిని దర్శనం చేసుకుంటారు. ఉత్తర ద్వారము అంటే ఉత్తరం వైపు కట్టిన ద్వారము అని కాదు అర్థం. అక్కడ ఉత్తర మీన్స్ ఊర్ధ్వ, పైన అర్థం. ఉత్తర ద్వారము అంటే
तत्सवितुर्वरेण्यमस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु शान्तिः विश्वशम्भुवं विश्वं नारायणं देवम् अक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वमुपजीवति पतिं विश्वस्यात्मैश्वर्यं शाश्वतकं शिवम् अच्युतं నారాయణం మహానం పదం 80% నీళ్ళే ఉంటాయి. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, నీళ్లతో పరమాత్మకు అభిషేకం చేయడాన్ని ఏ నేత్రాలైతే వీక్షిస్తాయో ఆ నేత్రాల లోపల ఉండేటటువంటి శరీరంలో కలి అంటే దుష్టాత్మ ఎక్కడ దాక్కున్నా నీళ్లలోంచి బయటకు వచ్చేస్తుంది. నీళ్లలోంచి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పాలతో చేద్దాం. అంతర్బహిర్సతత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిం సముద్రేంతం విశ్వశంభువం ప్రతి పద్మకోశ ప్రతీకాశయం హృదయం చాప్యధోముఖం అధో నిష్ఠ్యావితస్య విశ్వస్యాయతనం మహతు సంతతకం శిలాభిస్తు లంబజ్జాకోశసన్నిహం తస్యాంతే సుషిరయం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం విశ్వతో ముఖః సోగ్రభం విభజంతిష్టం ఆహారమజరః కవిః. అంటే పాలతో అభిషేకం చేయడం వలన మీ శరీరంలో ఉండేటటువంటి చెడ్డ శక్తి ఏదైతే ఉందో అది మీరు ఆహారం ద్వారా పంపించేటువంటి మలినాల నుంచి దాటుకుని పైకి వచ్చే అని చెప్తాం మనం. నువ్వు లోపల ఉండొద్దు, బయటకు వచ్చే. సోగ్రభం విభజంతిష్టం ఆహారమజరః కవిః తిర్యగూర్ధ్వమధః సాయి రస్మయస్తస్య సంతతా సంతాపయతి స్వందేహ మాపాదతలమస్తకః తస్య మధ్యే వన్హిశిఖా అనియోర్ధ్వా వ్యవస్థితః గీతాభాస్వచ్చరూపమా తస్యా శిఖాయా మధ్యే వ్యవస్థితః స శివః విష్ణు మహేశ్వరుడు వీళ్ళు మాత్రమే ఉండాలి తప్ప ఓ చెడ్డాత్మ, ఓ కలి ఈ శరీరాన్ని వదిలేసి నువ్వు బయటికి పో అని చెప్పడం అన్నమాట. ఋతం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ధాతు. ఓం నమో వెంకటేశాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాయాతు. ఓం నమో వరనాథాయ విద్మహే ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాయ. ప్రమాదగానాలు వాటి పని ఏంటంటే ఆ సిస్టమ్ ఎవరైతే క్రాస్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేసేస్తాయి. సో తస్మాత్ జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు స్వామి వారికి వాటర్ చేసిన పూజ కార్యక్రమం చేసేసి అభిషేకం స్టార్ట్ చేస్తాం. తచ్చం యోగావృణీమహే గాతుం యజ్ఞాయ
गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् शिम्नो अस्तु द्विपदे सिं चतुष्पदे ఓం శా ఒకసారి స్వామికి పూజ చేసేసినప్పుడు అభిషేకం స్టార్ట్ చేద్దాం. గంధం చలి గంధం పుష్పం అక్షత ధూపం దీపం నైవేద్యం. వెంకటేశ్వరుడు అంటారు కొంతమంది రాముడు అని పిలుస్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఏదైనా ఇక్కడ మీకు పరమాత్మ గురించి చిన్న విషయం చెప్తాను. రాముడు అరణ్యవాసానికి వచ్చినప్పుడు హ్యాపీగా అరణ్యాల్లో ఓ తపస్సు చేసుకోవచ్చుగా. క్షత్రుడు కదా, అందుకని ఏం చేశాడు, ఒక ఏరియాకి వెళ్ళడం అక్కడ రాక్షసుని చనిపోయడం, ఇంకో ఏరియాకి వెళ్ళడం అక్కడ రాక్షసుని చనిపోయడం, ఇంకొక ఏరియాకి వెళ్ళడం అక్కడ రాక్షసుని చనిపోయడం, ఆఖరికి రావణాసురుడు చనిపోయాడు. కానీ మనం ఏం చేస్తాము అంటే ఎక్కడికి వెళ్ళడం, మన ఇంటి దగ్గరే ఉంటాం. కానీ మనకు అన్నీ వచ్చాయి. రామాయణంలో ఏ రహస్యం దాగి ఉంది? మీరు ఎప్పుడైనా సరే అస్సాం వెళ్ళారా? ఎవరైనా మీరు అస్సాం వెళ్తే కనుక కనుక్కోండి. ఇక్కడ మన రామాయణం అంటారు, ఇదే రామాయణం మన హీరో రాముడు. కానీ అక్కడ అస్సాంలోకి వెళ్ళేప్పటికీ రామాయణంలో సీత హీరో, సీతాదేవి హీరోగా చూపిస్తారు. సీతాదేవి రాముడు కాపాడి రావణుడు వాళ్ళని చెప్తారు. మీరు ఎవరు కాలేజీ ఉన్నారు మీరు? ఇది మనకి ఏం తెలియదు కదా, చిన్నప్పుడు కాబట్టి ఏదైనా పెడతామనుకోండి ఎన్ని అవుతారు, తిడతామనుకోండి ఏడుస్తారు. భూతాని త్రిపాదశ్యామృతం దివి త్రిపాదూర్ధవై పురుషః. ఓం శ్రీ భూసమేత శ్రీ వరనాథ స్వామి తత్స్వరూప శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మణే నమః. పుష్పం సమర్పయామి. పాదోష్యేహ భవాత్ పునః తతో విశ్వం యక్రామతు శాసనానసనే అభి. శ్రీ భూసమేత శ్రీ వరనాథ స్వామి తత్స్వరూప శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మణే నమః. అక్షతాన్ సమర్పయామి. తస్మాత్ విరాట ఛాయత సజాతో అచ్చరి. ఓం శ్రీ శ్రీ భూసమేత శ్రీ వరనాథ స్వామి తత్స్వరూప శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మణే నమః. ధూపం సమర్పయామి. సంవత్సరాలు ఒక్కసారి వస్తారు మా చిన్న రూపం, మీరు గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా మీరు పెద్ద స్వామి ఉంటారేమో. తత్సవితుర్వరే ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ. ఓం బుధానాయ స్వాహ. ఓం సమా గోవింద గోవింద. ఇప్పుడు అయచంత నేను ఉచ్చోడానికి మీ అందాలను కనిపించుకుంటాడు. అలాగా ఉచ్చోడు ప్రశాంతంగా అందరికీ అనిపిస్తుంది. సంభృతం పురుషదాశు ఉన్నటువంటి దేవీ దేవతని ఆవాహే. సర్వభూతః పశూగ్రామ్యాశ్చయే. తస్మాత్ సర్వభూతః జగ్నిరే తస్మాదచాయత. ఒకటి గుర్తుపెట్టుకోండి, తిండి లేక చనిపోయాడు అనే పరిస్థితి ఆ గ్రామానికి ఎప్పటికీ రాదు. దృష్టిలో పెట్టుకోండి. ఇద్దరిద్దరిని పంపించు. అడుగుతాను, మన మనుషులు అట్లా కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు అసలు ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు హిందువుని ఆఫ్రికా నరిపోయానండి. వాడు ఎంజాయ్ చేస్తారు. మన హిందువులు ఉంది ఆ కంపల స్వామి వారు వెళ్ళడం ముందు ఎందుకు అసలు ఈ దౌర్భాగ్యం అసలు అర్థం కాని విషయాలు ఏంటంటే చక్షు
सूर्यो अजायत प्राणावायुरजायत नाभ्यातत पथ्यां भूर्निसस्सायम् अकल्पयन् पुरुषं महान्तं दरिद्रं तमसस्तु पादे सर्वाणि रूपाणि चिक्षतीलानि कृत्वाभिगतं చేస్తున్నారు కదా ఒకసారి వినండి ఒకసారి చేస్తున్నారు కదా మీకు ఏమైనా మిత్రుల దగ్గర సేవలో పాలు పంచుకోవాలి అంటే నాన్ వెజ్ మానేయడమే కాదు అలా మానేసిన వాళ్ళు పెట్టుకోండి రూపాణి చిక్షతి కృష్ణః తమేవం విద్వా తదేవ ఒక 5 నిమిషాలలో మంచివాళ్ళ అగ్రే వేదా అవి నాయనాయ అంతః అజాయంతి వేదసః యో దేవానాం పురోహితః పరిణమిస్తాయి కాబట్టి వాళ్ళందరికీ లక్ష్మీ కటాక్షాలు కలగాలని చెప్పేసి చేద్దాం మీ అందరూ అహోరాత్రే సర్వం మనిషాణాం శాంతి 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 విష్ణోర్నుగం వీర్యాణి ప్రవోచం యత్పార్థివాని శ్రేయో అస్కభాయమానస్త్రే విష్ణోస్యూరసి విష్ణో విష్ణవే నిక్ష్యంతి భువనాని విశ్వా పరోమాత్రయా తనువా వృథాని ఉభే దేవి పరజసే పృథివీ పరమస్య విత్ दैनमेनं देवते चमाने चमाना देवदैनमेनं दे चमाने चमाना देवता देवते चमाना भूच्चे भूच्च यच्चमाना देवता देवते चमाना भूच्चै यच्चमाना भूच्चै भूच्चा यच्चमाने चमा यन्ते वसीयां यन्ध यन्ते भवति वसीया तस्य परस्तात् परस्तात्
जुहोति रूपाणि रूपाणि जुहोति रूपै जुहोति रूपै रूपै जुहोति जुहोति रूपै देवैव रूपै जुहोति रूपो जुहोति रूपै देवा नामेव रूपै रूपै देवैनाम ये वैनामे नामे वै वैनागम सगम समे नामे वै वैनागम सम ये नागम सगम समे नामे नागम समर्थयच्चर्थयति समे नामे नागम समर्थये पवित्रपदे पवित्रपदे ते तस्य तस्य ते पवित्रपदे 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 ते पवित्रपदे पवित्रेण पवित्रेण पवित्रपदे ते पवित्रपदे पवित्रेण पवित्रपदे पवित्रेण पवित्रेण पवित्रपदे पवित्रपदे पवित्रेण यस्मै यस्मै पवित्रेण पवित्रपदे पवित्रपदे पवित्रेण यस्मै पवित्रपद इति पवित्र पते आशिषमेवै कामे कामे वासिषमेवै ताम् आशिषमित्याम् शिशं वै कामे कामे वै वै ताम् ये कामै कामे तामासा आस्ते सास्त ऐता वै तामासा आस्ते आसा आस्ते सास्त आसा आस्ते सास्त इति सास्ते ॐ शान्ति शान्ति शान्ति
చెప్పండి స్వామి. అందరికి